నమస్తే సార్. ఈరోజు నిజంగా మన కళ సాకారం అయింది. అందరూ కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున నాయకులు తరలి వచ్చారు. సో ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఒక అరాచక పరిపాలన చూసాము. వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఇంత మెజారిటీ ఇచ్చారు, ఇన్ని సీట్లు కట్టబెట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత, మేము అప్పుడు పుట్ల మా తాతలు పుట్టారు, అంతమంది తెలియదు. కానీ ఇవాళ ఒక పండగ వాతావరణానికి నాంది పలికిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ. చాలామంది ఎన్నో రకాలుగా జగన్ పార్టీ వాళ్ళు అనుమానం పడ్డారు. కానీ ఏనాడు కూడా అనుమానం లేకుండా తీవ్ర స్థాయిలో మంచి మెజార్టీ ఇవ్వటం ఒక పండగ కాలుగా మేము పాటిస్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తాం. చూస్తే ఒక రాష్ట్రంలో ఎటువంటి ఆదాయ వనరులు లేవు, ఎక్కడ పడితే అక్కడ రకరకాలైనటువంటి అరాచకాలు. దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? దీన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? అవినీతికి అభివృద్ధికి పట్టం కట్టారు. అవినీతి పార్టీని పక్కన పెట్టారు, అభివృద్ధి పార్టీని గెలిపించారు. దీనికి ఆ రకంగా పట్టం కట్టాం. కృష్ణ గారు నమస్తే. జోష్ అదిరిపోయింది. అసలు ఇది ఊహించలేని పరిణామం. ఏ విధంగా చూడవచ్చు? నారా చంద్రబాబు నాయుడు అనే మాట ఇవాళ వినబోతున్నాం. యావత్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ రోజున ఈ మాట వినబోతోంది. ఈ రోజు కోసం 5 కోట్ల మంది ఆంధ్రులు ఎక్కడెక్కడైతే అభివృద్ధి కాంక్షకులు ఉన్నారో అందరూ ఎదురు చేశారు. ఆ రోజుని, ఆ మాటని ఇవాళ వినబోతున్నాం. నిజంగా కూడా ఇది చాలా ఉద్వేగభరితమైనటువంటి ఒక మూమెంట్ మాకు. కాకపోతే ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకాన్ని, ప్రజలు మా మీద పెట్టుకున్నటువంటి ఒక భరోసాని మేము ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం. ప్రజలకు ఎక్కడా మాట రాకుండా చూసుకుంటాం. సో మరి మన ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, అవునా? ఈ 13 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఏ విధంగా ఛేదిస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి అడ్మినిస్ట్రేటరు, గ్యారెంటీ అనుకున్నది సాధిస్తారని ఉంది. కానీ ఎట్లా, ఏ విధంగా? ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది నారా చంద్రబాబు నాయుడు. ఈ క్షణం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయం చూస్తారు, మార్క్ పాలన చూస్తారు. అందులో ఎక్కడ అభివృద్ధికి లోటు ఉండదు, సంక్షేమానికి లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సన్ రైజ్ స్టేట్ గా మారబోతుంది. సో ప్రభుత్వాన్ని, ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని మీరు ఏ విధంగా అయితే ఎండగట్టారో, నిజంగా అందులో మీరు కీలక పాత్ర పోషించారు. మరి నిజంగానే అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చెయ్యరు, తన పక్కన ఉన్న వాళ్ళని చెయ్యనియరు. ఎవరన్నా చేస్తే వదిలిపెట్టరు. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్, ఈజ్ ద పవర్ స్టార్, అంతే. సో మరి ఆయన ఎన్నో రకాల అవమానాలు, ఈయన కూడా ఎన్నో రకాల అవమానాలు ఖచ్చితంగా ఉంటుంది. తప్పు చేసిన వాడిని శిక్షిస్తాం.